ఎటు చూస్తుంది? అలాగ వాలి, ఆ మట్ట అలాగ వాలి ఆకాశం వైపు చూస్తుంది. అది ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత హైట్కి వెళ్ళినా ఎప్పుడన్నా ఇలా తిరిగి కిందకు చూసిద్దేమో అంటే పొర్రపాటును కూడా తిరగదు. ఎప్పుడు ఆ మట్టలు అలా పైకుండి ఎప్పుడు ఆకాశం వైపే చూస్తుంది. కొలసై పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది అదే. కొలసై పత్రిక 3:1 చెప్తున్న మాట అదే. మీరు చదువు, క్రీస్తుతో కూడా తిరిగి లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన కుడి పార్శ్వమందు నా ప్రాణ ప్రియుడు కూర్చొని ఉన్నాడు. నేనెప్పుడు నీ వైపే చూస్తా. నీవిచ్చేటువంటి ఆ నిత్యమైన స్వాస్థ్యం వైపు చూస్తా. నీవు అనుగ్రహించే ఆ నిత్య రాజ్యం వైపు చూస్తా. అబ్రహాము పునాదులు గల ఆ పట్టణమును తేరి చూశాడట. అందుకే అబ్రహాము తన దృష్టిని భూమి మీద పెట్టలా. ఒక మహారాజుకు తగినంత ఐశ్వర్యవంతుడై ఉండి కూడా గుడారం వేసుకొని గుడారంలో తన బ్రతుకు తెల్లార్చాడు. తన జీవితకాలం అంతా అబ్రహాం గుడారంలోనే బతికాడు. తన కోసం ఒక పక్కా ఇల్లు కట్టుకోలా. నా ప్రశ్న, అబ్రహాం ఏం కర్మ నీకు? ఎందుకు అలాంటి గుడారంలో నీ జీవితం అంతా తెల్లార్చుకున్నావంటే, నాకు ఇది స్థిరమైనది కాదు, ఇది పునాదులు లేనిది. నేను పునాదులు గల ఆ పట్టణం కోసం నేను చూస్తూ ఉన్నాను. అక్షయమైనది, వాడబారనిది, శాశ్వతమైనది, నిత్యమైనదైన నివాసము నా ప్రభు తానే నిర్మించినటువంటి నూతన యెరూషలేము, పరమందున్న సియోను, దానికి నేను సిద్ధపడుతున్నాను.